అందరికీ నమస్కారం. నా పేరు నక్కెర్ల ఈశ్వరరావు. మాది గార్పేట గ్రామం, పొందూరు మండలం. మా అబ్బాయికి కడుపులో నొప్పని లోకల్ హాస్పిటల్లోకి వచ్చాం. అక్కడేమో మా అబ్బాయి పరిస్థితి చూసి విషమంగా ఉందని కిమ్స్ హాస్పిటల్కి తరలించారు. ఇక్కడ వచ్చినప్పుడు పరిస్థితి బాగా విషమంగా ఉంది. హాస్పిటల్కి వచ్చేసరికి బాబు బాగా స్పృహ కోల్పోయాడు. ఆ బాబు పరిస్థితి చూసి డాక్టర్లు గారు వెంటిలేటర్ మీద పెట్టారు. 2-3 డేస్ అయినా నెక్స్ట్ 48 అవర్స్ అయ్యేసరికి కూడా మాకు రెస్పాన్స్ అయితే తెలియలేదు. బాబు పరిస్థితి చూస్తే మాకు విషమించిందని మాకు మనసులో ఉంది. డాక్టర్ గారు మాకు భరోసా ఇచ్చారు, ఈ బాబుకి ఏం కాదని. మాకు నెక్స్ట్ 5 డేస్ తర్వాత కొంచెం నమ్మకం కుదిరింది. చాలా మాకు ఆ సార్కి మేడంకి జీవితాంతం మేము రుణపడి ఉంటాం. మాకు బాగా మా అబ్బాయిని మేము కోలుకుంటామనే స్థితిలో లేరు. ఆ స్థితి నుండి ఈరోజు నా పక్కన కూర్చుని పెట్టే స్థితికి తెచ్చారు. వాళ్ళకి నేను ఎప్పుడూ జీవితాంతం నేను మర్చిపోను. అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ సుజాత, కన్సల్టెంట్ పీడియాట్రిషియన్, కిమ్స్ హాస్పిటల్ శ్రీకాకుళం. ఈరోజు మనం ఈ వీడియో ఎందుకు చేస్తున్నామంటే, వెరీ రేర్ అండ్ లైఫ్ థ్రెటనింగ్ డిసీజ్ నుంచి ఒక పేషెంట్ని సక్సెస్ఫుల్గా రికవరీ చేశాము. మన దగ్గరికి 7-year-old బాబు మోక్షిత్ వచ్చారండి. వాళ్ళ పేరెంట్స్ తీసుకొచ్చారు. వెరీ అన్రెస్పాన్సివ్ స్టేట్లో తీసుకొచ్చారు. సో ఆ బేబీని చూశాక బాబు పరిస్థితి చాలా క్రిటికల్గా ఉండడం వల్ల వెంటనే వెంటిలేటర్ సపోర్ట్ మీద బేబీని ఉంచాము. సో వాళ్ళ పేరెంట్స్ చెప్పిన హిస్టరీ ప్రకారం ఏంటంటే, బాబు లాస్ట్ నైట్ అవుట్ సైడ్ ఫుడ్ అంటే కొంచెం ఫ్రైడ్ ఫుడ్ చికెన్ తిన్నాడు అని చెప్తున్నారు. అది తిన్నాక 12 గంటల తర్వాత అంటే తిన్న నైట్ ఒక అరౌండ్ 6 o'clock ఈవినింగ్ తిన్నాడు. నెక్స్ట్ ఎర్లీ మార్నింగ్ 3 to 4 AM ఆ టైంకి బాబుకి సడన్గా ఛాతి నొప్పి, గొంతులో నొప్పి రావడం, వామిటింగ్ సెన్సేషన్ రావడం, ఇలా తను కొంచెం డిఫికల్టీ ఫేస్ చేశాడు. అలా ఫేస్ చేస్తూ ఇంకా ఎర్లీ మార్నింగ్ 6-7 ఆ టైంకి కంప్లీట్గా తను అన్రెస్పాన్సివ్ స్టేట్లోకి వెళ్ళిపోయాడు. ఇంకా ఆ సిచ్యువేషన్లో బేబీని తీసుకొచ్చినప్పుడు బేబీకి ఊపిరి తీసుకోవడంలో కూడా ఇబ్బందిగా ఉండడం చేత మనం వెంటనే వెంటిలేటర్ సపోర్ట్ మీద బేబీని ఉంచాము. ఈ బొట్లిజం అన్నది ఎందుకు వస్తుందంటే, ఫుడ్ పదార్థాలు సరిగ్గా నిల్వ చేయకపోవడం వల్ల దాంట్లో టాక్సిన్స్ చేరిపోయి ఆ టాక్సిన్స్ అన్నది బాడీలో మన నరాలని అఫెక్ట్ చేయడం వల్ల బాడీ మొత్తం వీక్నెస్ అన్నది స్టార్ట్ అవుతుందన్నమాట. కానీ బ్రెయిన్ అన్నది మన కాన్షియస్ లెవెల్స్, మన పెయిన్ సెన్సేషన్స్, టచ్ సెన్సేషన్స్ అన్నీ నార్మల్గా ఉంటాయి. ఈ బొట్లిజం వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయంటే, కళ్ళ నుంచి కింద కాళ్ళ వరకు మొత్తం మజిల్ వీక్నెస్ అన్నది ఉంటుంది. అలాగే కనురెప్పలు లేపలేకపోవడం, కళ్ళ కదలికలు తగ్గడం, ముఖ కండరాల కదలికలు తగ్గడం, గొంతు మరియు ఛాతీ ఇంకా కాళ్ళు చేతుల వీక్నెస్ రావడం, ఇంకా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది. సో ఇవన్నీ కూడా బొట్లిజం యొక్క లక్షణాలు. సో 5 రోజుల వెంటిలేటరీ సపోర్ట్ తర్వాత ఈ బాబు మజిల్ వీక్నెస్ కొంచెం గ్రాడ్యువల్గా ఇంప్రూవ్ అవడం చేత మనము బాబుని వెంటిలేటర్ నుంచి ఎక్స్ట్రుబేట్ చేయడం జరిగింది. అసలు కంప్లీట్గా వీక్నెస్ అయిపోయి 2 చేతులు 2 కాళ్ళు మొత్తం బాడీ మొత్తం పారాలిసిస్ స్టేట్లో ఉన్న పేషెంట్ ఇవాళ హ్యాపీగా డిశ్చార్జ్ అవుతున్నారు.